కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారిని శాకాంబరీ దేవిగా అద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఈవో వీర్రాజు చౌదరి మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడిని, అమ్మవారి మూల విరాటును నయన మనోహరంగా అలంకరించడం జరిగిందన్నారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. उसके దేవుని దీక్ష ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరి అవతారంలో చాలా ఘనంగా, గొప్పగా మా పూజారులు అందరూ కూడా, టెంపుల్ స్టాఫ్, పూజారులు చాలా గొప్పగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా రాత్రి 9 గంటల వరకు ఉంటుంది, వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. నిన్న కూడా వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పంపడం కూడా జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి దాతలు ఎన్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ వారు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా వచ్చి గర్భగుడిలో మొత్తం వాళ్ళే అలంకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేస్తున్నారు, ఈసారి కూడా వాళ్ళే చేయడం జరిగింది. మిగిలినటువంటి భక్తులందరూ కూడా కాయగూరలు ఇవన్నీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది. సుమారు 200 మంది మహిళలు నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 దాకా కూడా ఉండి ఇవన్నీ కూడా అలంకరణ చేయిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ తరపుని, ఈవో గారి తరపుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాది సహకరించినట్టే ఏడాది కూడా సహకరించడం జరిగింది. మరి 1 గంట సేపులో మన నగర శాసనసభ్యులు కొండవారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్పారు. ఆయన కూడా తప్పకుండా 11 గంటలకల్లా వచ్చి దర్శనం చేసుకుంటారని మీ ద్వారా తెలియపరుస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈరోజు ఈ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారిని శాకాంబరి అలంకరించి అందరికీ దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు ఈ శాకాంబరి చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడాలని, అతివృష్టి అటువంటి ఏమన్నా ఉన్న కాలదోషాలు కూడా పారద్రోలే విధంగా ఈ శాకాంబరి అలంకారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శాకాంబరి అలంకారానికి ఉదయం నుంచి కూడా మా అర్చక స్వాములు, మా సిబ్బంది, అదేవిధంగా ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు బాబ్జీ గారు, మిగిలిన మెంబర్స్ అందరూ కూడా వారి ఏదైతే ఉందో అన్ని సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా 1 గంట సమయంలో స్థానిక శాసనసభ్యులు వచ్చి శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 7వ తారీఖు నాడు అమ్మవారికి సారే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి వారు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా వచ్చే శుక్రవారం 7వ తారీఖు రోజున సారే రామాలయం దగ్గర నుంచి అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, అదేవిధంగా స్వీట్సు, సలివిడి ఏదైతే ఉందో అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పదార్థాలన్నీ కూడా ఆవిడకి ఇవ్వడం వలన మీరు కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి, చక్కని తల్లి అమ్మవారు. కాబట్టి మీకు 7వ తారీఖు కూడా వస్తుంది. అప్పటికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని మహిళామూర్తులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారని, వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా మా ధర్మకర్తల మండలి వారి సహాయ సహకారాలు
సహకారాలతో అర్చక స్వాములు మా సిబ్బంది సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడటం, అదేవిధంగా అతివృష్టి ఏదైనా వచ్చే వ్యాధులు అటువంటి నిర్మూలన కోసం ఈ అమ్మవారికి శాంతి స్వరూపుగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం వరకు శాకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని చూసి తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. అదేవిధంగా 7వ తారీఖున రాబోయే సారి కార్యక్రమంలో కూడా సిటీ నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.